నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడాను దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లుంది. ఇప్పటికే అంటే దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి ప్రధానంగా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సార్? ప్రధానంగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీలు ఇవ్వాలని, అదే కాకుండా ఎలాంటి పైరవులు తావు లేకుండా, అంటే గతంలో ఎక్కడో పోయి ఎవరు చెప్పిరనే ఉద్దేశం కాకుండా పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తులు కావచ్చు, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు, అందులో కూడా సోషల్ జస్టిస్ ఉండే విధంగా, అదే కాకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ టికెట్లు త్యాగం చేసిన వ్యక్తులను ప్రధానంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో టికెట్ ఇవ్వాలని చెప్పి పార్టీ భావించింది. కాబట్టి సీనియర్లు కొంత ఈ రెండు ఎమ్మెల్సీలు ఏవైతే అనౌన్స్ చేయడం పట్ల కొంత అసంతృప్తి ఉందని చెప్తున్నారు. ఎంతవరకు నిజం ఉంది? ఇందులో సీనియర్ వ్యతిరేకిస్తున్నారా? సీనియర్స్ అందరూ ఎవరు వ్యతిరేకిస్తలేదు. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అంటే ఎవరిని వ్యతిరేకించేది అందరు కలుపుకొని ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా అద్భుతమైన పాలన అందిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గాలు లేకుండా ఏకతాటి మీద ముందుకు పోతుందని చెప్పి ప్రజలు ఆలోచిస్తుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఎక్కడు, ఆలోచన ఎక్కడి, ఏం చేసినా సమిష్టి. ప్రధానంగా కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ ఎందుకు పోతుంది? కరెంట్ ఏం పోదు. కాకపోతే తాత్కాలిక కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఒప్పందాల్లో భాగంగా ఎక్కడ తక్కువ ధర దొరికితే అక్కడ కరెంట్ కొనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా గతంలో కూడా టీఆర్ఎస్ కట్టినే ఇచ్చింది కరెంటు. వారికన్నా ఒక్క నిమిషం కూడా మేము తక్కువ ఇవ్వలేదు. కాకపోతే ఇంకా ఏ విధంగా రెట్టింపుతో ఇవ్వాలని చెప్పేసి ఆలోచించే క్రమంలో దేశంలో ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ తీసుకుందాం అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎక్కడైతే ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉందో అక్కడ తగ్గించుకునే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పారదర్శకంగా పరిపాలన అనేది కొనసాగదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జనం ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో అవి కోల్పోయినాయని మొన్న ఒక కేటీఆర్కి సంబంధించిన ఒక పోస్ట్ కూడా రిలీజ్ అయింది. సో దీని పట్ల ఎలా స్పందిస్తారు? ఏం కోల్పోయారు? ప్రజలు మంచి అద్భుతమైన పాలన అందిస్తారని చెప్పేసి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే యథేచ్ఛగా ప్రజాపాలన జరుగుతూ ఉంది. సెక్రటరీ పోవచ్చు, మంత్రులు కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కలుస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లోకి వచ్చి అప్లికేషన్ తీసుకున్నారు. ఇంతకన్నా అద్భుతమైన పరిపాలన గతంలో 10 సంవత్సరాల కాలం పాటు మన కోల్పోయినని చెప్పేసి ప్రజలంతా ఆలోచిస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. కేవలం ఈ అప్లికేషన్లు, ఈ దరఖాస్తులు లక్షల కొద్దిగా తీసుకున్నా సరే కేవలం ఇది ఒక లోక్సభ ఎన్నికల కోసం స్టంట్ మాత్రమే, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసేది ఏం లేదు అని చెప్తున్నా. ప్రతిపక్షాలు ఏమంటారు? అంటే మేము స్టంట్ క్రియేట్ చేసలే, వాళ్ళే టీఆర్ఎస్ పార్టీ నాయకులు 6 నెలల కాలం పాటు విమర్శించమని చెప్తూనే ఒక ఆంజీ విమర్శలు చేస్తూ ప్రభుత్వం కూలిపోతుంది. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటై ఏకంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూర్చున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు కూర్చున్నారని బీఆర్ఎస్ అంటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో సాఫీగా జరుగుతూ ఉంది. మంచి అద్భుతమైన పాలన అందిస్తూ ఉంది. మంచి స్పందన వస్తున్నటువంటి సందర్భంగా ఏదో ఒకటి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విజ్ఞులు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఏ విధంగా వచ్చినటువంటి 39 స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. గెలిచిన తర్వాత కూడా మేము ఎక్కువ సంఖ్య ఉన్నామని చెప్పి అసెంబ్లీలో వారికి అవకాశం ఇవ్వకుండా మేము ప్రజాస్వామ్యాన్ని కూని చేయలే. ఒక్క సభ్యులున్నా 39 మంది సభ్యులున్నా వారి హక్కులను హరించేదాన్ని మేము ముందున్నాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో వారు ప్రతిపక్షాలు కూర్చోవాలి, మేము అధికార పక్షాలను వారు ప్రశ్నిస్తారు, మేము సమాధానం చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చాలా ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఆరోపిస్తుంది. ఏంటంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక రూపాయి కాయనికి బొమ్మ బొరుసు ఎట్లా ఉంటుందో ఈ రెండు అట్లా కలిసి నడవబోతున్నాయని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి బీజేపీకి? అంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు చూసి కదా జేడీఎస్ కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోరని చెప్తూనే కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నారు. అత్యంత అవినీతిపరుడు అజిత్ పవార్ అని చెప్పేసి నేషనల్ కరప్షన్ పార్టీ, ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పి మీరే ఆర్థిక శాఖ ఇచ్చారు. మీరు రాజకీయ స్వలాభం కోసం, మీరు అధికారులు రావడం కోసం ఎవరితో మీరు పొత్తు పెట్టుకుంటారు. మేము తెలంగాణ రాష్ట్రంలో మేము పార్టీతో కానీ బీఆర్ఎస్ పార్టీతో కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో పొత్తు పెట్టుకోమని చెప్పి ఏకంగా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే కాకుండా మేము ఎలక్షన్లో కూడా మేము ఒంటరిగా పోటీ చేసినాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది వస్తాను రెడీగా ఉన్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యంలో వస్తాను రెడీగా ఉన్నా కూడా మేము తీసుకోవడం లేదు. వాళ్ళు ప్రతిపక్షంలో మేము అధికార పక్షంలో ఉండాలని చెప్పేసి మేము భావిస్తాము. దానిలో భాగంగా ముందుకు పోతాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కొన్ని విచారణలకు ఆదేశించినంత స్పీడ్గా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టట్లేదు అని అంటున్నారు. ఏమంటారు దీనికి? డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టినాం కాబట్టి విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాధనం అంతా వృధా అవుతూ ఉంది, వృధా అయింది గతంలో. కాబట్టి భవిష్యత్తులో వృధా కావద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఎక్కడెక్కడైతే మనం కంట్రోల్ చేయగలుగుతాం అన్ని కంట్రోల్ చేసిన దానిలో భాగంగా ముందుగా ఆ వ్యవస్థను సెటిల్ చేసిన తర్వాత డెవలప్మెంట్కి పోతాం. అన్నీ ఒకేసారి చేయలేం కదా. మనం మనసులో మనకు ఇచ్చిన టైం 5 సంవత్సరాల కాలం పాటు కాబట్టి ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ప్రజా సమస్యలు పరిష్కరించే దానిలో కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి పదాలు ముందుకు తీసుకుపోయే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప
ఎక్కడ కూడా టైం కానీ ప్రజాధనాన్ని కానీ రాజకీయ కక్షలు కానీ పోయే ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం లేదు. రైట్, ఎలక్షన్స్కి ముందు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా చర్చలు నడిచినాయి. ఆ చర్చల్లో ఎక్కువగా పాల్గొన్న వ్యక్తి మీరే కాంగ్రెస్ పార్టీ నుంచి. దట్టు కాగ్ రిపోర్ట్కి సంబంధించి చాలా విశ్లేషించిన వ్యక్తి కూడా మీరే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక రివ్యూ జరుపుతున్నది. సో ఆ రివ్యూలో నిజంగానే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ అవినీతి చేశారని తెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం సిద్ధంగా ఉందా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీ చెప్పింది జ్యుడిషియరీ కమిటీ చేస్తానని. ఆల్రెడీ చీఫ్ జస్టిస్ గారు కూడా లేఖ రాశారు. ఖచ్చితంగా ఇప్పుడు విజిలెన్స్ దాడులు జరుగుతాను. విజిలెన్స్ దాడులు అయిపోయిన తర్వాత జ్యుడిషియరీ ఎంక్వైరీ చీఫ్ జస్టిస్ గారు ఆదేశించిన తర్వాత అది కూడా స్టార్ట్ అయితే స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉంటారో బాధ్యులు తన మన అనేది భేదం ఏం లేదు మాకు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నా, అధికారులు ఉన్నా, కాంట్రాక్టర్లు ఉన్నా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయాణాలకు విఘాతం కలిగించే పనులు కానీ రాష్ట్రానికి నష్టం జరిగే పనులు ఎవరు చేసి పార్టీ సిద్ధంగా ఉందా? నిజంగానే వాళ్ళు ఇందులో ఉన్నారు, ఈ స్కామ్లో ఉన్నారంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి, వాళ్ళని జైలుకి పంపించడానికి సిద్ధంగా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము జ్యుడిషియరీ కమిటీ ఇచ్చినాం. ఎలాంటి ఒట్టినే దాన్ని పక్క పెట్టే ఉద్దేశం ఉంటే జ్యుడిషియరీ కమిటీ వేసేవాళ్ళం కాదు, విజిలెన్స్ దాడి జరిగేది కాదు. మాకు ఏంటంటే ప్రధానంగా 1,02,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా ఓటుతోటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని రెండోసారి మీరు అధికారులకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఖజానాను ఖాళీ చేశారు కాబట్టి ఇవన్నీ వాస్తవ విషయాలు ప్రజలు తెలవాలంటే వాస్తవంగా విజిలెన్స్ అదేవిధంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ జరిగినప్పుడు మాత్రం వాస్తవ విషయాలు తెలుస్తాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి జ్యుడిషియరీ విచారణకు ఆల్రెడీ ఆదేశించింది. అదే కాకుండా చీఫ్ జస్టిస్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అది కూడా ప్రారంభమవుతుంది. ప్రధానంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కాలయాపన కోసమే అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు చెప్తున్నమాట. దీనికి ఏమంటారు మీరు? భారతీయ జనతా పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరమని చెప్తే చేయలేదు. ఇప్పుడేమో సిబిఐకి లెటర్ రాయండి మేము ఆదేశిస్తాను రెడీగా ఉన్నాను. మరి అప్పుడు ఆదేశించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆదేశిస్తా అంటున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాబట్టి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలు కాబట్టి మరొకసారి కేసీఆర్ గారు మేలు చేసే దానిలో భాగంగా సిబిఐ విచారణ కోరమని చెప్పి వారు కోరుతా ఉన్నారు. సిబిఐ మేమే తెలంగాణ రాష్ట్రం అధికారం ఉన్నాం కాబట్టి మా చేతుల్లోనే అధికారం ఉంది. మాకే పవర్ ఉన్నప్పుడు మేమెందుకు మీకు సిబిఐ ఇస్తాం? సిబిఐ భారతీయ జనతా పార్టీ జేబు సంస్థ కాబట్టి మాకు దాని మీద పూర్తి విశ్వాసం లేదు కాబట్టి జ్యుడిషియల్ విచారణ కోరినాం. అదేవిధంగా విజిలెన్స్ దాడి జరుగుతూ ఉన్నాయి. ఈ తదనంతరం కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చో అన్ని చర్యలు ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజాధనం ఎక్కడ వృధా అయినా కూడా కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా అందరి మీద చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజాధనం వృధా కావద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేము కోరుకుంటాం. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఐటీ శాఖ మంత్రి ఐటీ డెవలప్మెంట్ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు, దాని గురించి అసలు ఆలోచించట్లేదు, పక్క శాఖల మీద ఉన్న శ్రద్ధ ఆయనకి ఐటీలో లేదు అని చెప్తున్నారు. ఏమంటారు? మేము వచ్చి 45 రోజులు అయింది. మేము అధికారంలో వచ్చి 45 days అయింది. వాళ్ళు 520 వారాలు అధికారంలో, మేము వచ్చి వాస్తవం 7 వారాలు అవుతుంది. 7 వారాల్లో తీసుకోవాల్సిన చర్యలను తీసుకున్నారు. వాస్తవం చెప్పాలంటే ఆల్రెడీ దావోస్ యాత్ర జరుగుతూ ఉంది. అదే కాదు ఇప్పుడు అన్నను పోతూ ఉన్నారు. ఐటీఆర్ ప్రాజెక్టు పునరుద్ధరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు. ఐటీఆర్ ప్రాజెక్టు వచ్చి 1,50,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి, 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆనాడు మేము విభజన హామీలు పెడితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి తెలంగాణ రాష్ట్ర ఐటీఆర్ ప్రాజెక్టు వెనక తీసుకున్నారు. వెనక తీసుకున్నప్పుడు మన కేటీఆర్ మన బీజేపీ ఏం చెప్తా ఉంది సాక్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి స్పందించకపోవడం మూలంగా మేము వెనక తీసుకుని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నాం. వారిలాగా మేము వెనక పోకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంగా భారతదేశం నుంచి అంటే భారతీయ జనతా పార్టీ నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, అన్ని విషయాలు ఎలాంటి కోపాలకు తాపాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల కోసం పనిచేస్తామని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు 3 సార్లు కేంద్రాన్ని పోయి ప్రధానమంత్రి గారిని కలిసి అమిత్ షా గారిని కలిసి తెలంగాణ రాష్ట్రం రావాల్సిన పెట్టుబడుల గురించి కావచ్చు, ఐటీఆర్ ప్రాజెక్టు గురించి కావచ్చు, విభజన హామీల గురించి కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా బయ్యారం స్టీల్ కంపెనీ అన్ని విషయాల మీద ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ ప్రయత్నం చేస్తాం. ఫైనల్లీ రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ ఈసారి కొల్లగొట్టబోతుంది అనుకుంటా? 17 స్థానాలకు 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. మినిమం 12 స్థానాలు గెలవాలని 15 స్థానాలు రావాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతాం. ఖచ్చితంగా 12 స్థానాలకు పైచిలకు గెలుస్తామనే పూర్తి విశ్వాసంతో మేము. సో అది ఖచ్చితంగా రానున్న కాలంలో 17 సీట్ల లోక్సభ సీట్లకు గాను 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలవబోతుంది. అలాగే ఐటీఆర్ ప్రాజెక్టు కూడాను దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. కేంద్రం సహకరిస్తే అనేక కంపెనీలను ఇక్కడికి తీసుకురావడానికి, అలాగే ఇప్పటికే దావోస్కి వెళ్ళిన రేవంత్ రెడ్డి అనేక కంపెనీలు అలాగే పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నమాట. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, గాంధీ భవన్. Please do subscribe to
Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.